వెల్కమ్ టు కృష్ణామృతం. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా అండి? చెప్పేస్తా. మనం యాక్చువల్గా బెంగళూరులో ఉన్నాం. ఇప్పుడు బెంగళూరు నుంచి కొద్ది దూరంలో వసంతపుర అనేటువంటి ఒక ప్లేస్లో వైకుంఠ హిల్స్ అని ఒక ప్లేస్ని రెడీ చేశారు, నామకరణం చేశారు వైకుంఠ హిల్స్ అని. సో అదే ఈ యొక్క ఆలయం అన్నమాట. అత్యద్భుతమైన ఆలయం. దీని గురించి చెప్పాలంటే చాలా ఉంది. నేను తీసిన విజువల్స్ పెట్టాలి అనేసి అంటే ఇప్పుడే ఆల్రెడీ 6.5 minutes ఉంది వీడియో. సో బోర్ కొట్టకూడదు కాబట్టి షార్ట్ అండ్ క్యూట్గా 6.5 minutesలో పెట్టాను అనమాట మీకోసం. ఇది ఇస్కాన్ టెంపుల్ వాళ్ళ యొక్క ఆలయం అన్నమాట. శ్రీకృష్ణ కాన్షియస్నెస్ ప్రచారం చేసేటువంటి శ్రీల ప్రభుపాదుల వారి మార్గంలో నడిచేటువంటి వారి ఆలయము వైకుంఠ హిల్స్ అని. చాలా అద్భుతమైన ఆలయము. దీనిలో అయితే అసలు ఆ స్వామి వారిని ఆజానుబాహుడు వెంకటేశ్వర స్వామి, అసలు లక్ష్మీదేవి, ఇంకా ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత అది ఏంటి అని చూపిస్తూ మాట్లాడేసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, వచ్చేయండి. సో ఫస్ట్ ఇట్లా కింద ఎంటర్ అవ్వగానే మనకు రాధాకృష్ణులు దర్శనమిస్తారు. రాధాకృష్ణుల దర్శనంతో అక్కడ కింద మనకి పూరి జగన్నాథ్ కూడా ఉన్నారన్నమాట. అసలు ఆ పక్కనే మనం చూసామంటే ఒక చక్రం ఉంటుంది చూడండి. ఈ చక్రం ఎంతో విశిష్టత కలిగింది. ఎందుకు అనేసి అంటే పూరి జగన్నాథ రథయాత్రలో వాడినటువంటి చక్రం ఇదనమాట. ఎంత అదృష్టం కదా మనకి. సో ఇది చూసేసిన తర్వాత మనం అలా పైకి వెళ్ళాలి నడుచుకుంటూ. పైకి వెళ్ళిన తర్వాత మనకు మెయిన్ టెంపుల్ అనేది వస్తుంది. సో లోపలికి వెళ్దాము. ఇది మరో ప్రపంచం అన్నమాట. ఇక్కడైతే ఇది మరో ప్రపంచం అనే చెప్పాలి. అంత అద్భుతము. అసలు భగవంతుడిని చూస్తుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో ముందుగా మనము లోపలికి వెళ్ళి, ఇక్కడ హనుమంతులు వారు ఉన్నారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత మనము ముందుగా గరుడాల్ వారిని దర్శనం చేసుకొని ఆ తర్వాత మొత్తం ఒక ప్రదక్షిణ చేసి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నాము. ఇంకా లోపలికి వెళ్ళాలి మనము. ఇక్కడ వచ్చి చూడండి, విశాలమైన ఆలయము, ధ్వజస్తంభము, బలిపీఠము. ఆ ధ్వజస్తంభానికి కూడా 4 వైపులా చిన్న గరుడాల్ వారిని పెట్టారు, చూసారా? జయ విజయాలతో మనం లోపలికి అడుగు పెడుతూ ఉన్నామన్నమాట. సో మామూలుగా ఎక్కడ చూసినా మనకు శ్రీల ప్రభుపాదుల వారి విగ్రహం వచ్చి కలర్ దీనిలోనే ఉంటుంది. ఇక్కడ బ్లాక్ స్టోన్తో చేశారనమాట. సో ఇదే ఫస్ట్ విగ్రహం. శ్రీల ప్రభుపాదుల వారిది బ్లాక్ స్టోన్తో ఉన్న విగ్రహము. చూడండి, అత్యంత విశాలమైనటువంటి ఆలయము. సో ముందుగా వెళ్ళి గరుడాల్ వారిని దర్శించుకొని ఆ తర్వాత మళ్ళీ ఒక ప్రదక్షిణ చేసుకొని వద్దాం మనం, ఓకేనా? ఇంతా కూడా స్టోన్ వర్క్. చెప్తున్నాను కదండి, మన టెంపుల్స్ గురించి చూస్తుంటే అబ్బా ఎంత అద్భుతంగా ఉందో. అసలు ఇలానే ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది. మీకు ఇక్కడ ఒక ప్రదక్షిణ ఇలా వచ్చామన్నమాట. ఇక్కడ మీకు ఒక విశేషం చూపిస్తాను. ఇక్కడ వచ్చి శ్రీచక్రము, చక్రతాళ్వారు ఉన్నారు కదా, సుదర్శన చక్రము. ఆ చక్రంకి ఇటువైపు ఏమో సుదర్శన వారు ఉన్నారు. వెనక వైపు నుంచి మనము చూస్తే ఎవరున్నారో తెలుసా? నరసింహస్వామి దర్శనం ఇస్తారు. సో ఒకవైపు ఏమో సుదర్శన వాళ్ళు ఉన్నారు, వెనక వైపు నరసింహస్వామి కొలువు తీరి ఉన్నారనమాట. సో ఇది ఆలయ గోపురము. అలా ఆయనని చూసేసి మనం అలా నడుచుకుంటూ వెనక వైపు వచ్చామన్నమాట. ఇప్పుడు ఇక్కడ అమ్మవారు ఉన్నారండి కొలువు తీరి. అసలు బాబా
మాటలు లేవు, అమ్మవారిని చూసి అలా ఉండిపోయాను నేనైతే. అసలు ఆ టెంపుల్లోకి వెళ్ళి ఎంత ప్రశాంతంగా ఉందంటే మనకు వేరే ఏ ఆలోచన కూడా రాదు. అంత కృష్ణమయం, విష్ణుమయం, రామమయం ఇలానే ఉంది. అమ్మవారిని చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారంటే అంత అద్భుతంగా ఉన్నారు మహాతల్లి. ఆవిడని ఒక దర్శనం చేసుకొని అటు నుంచి కొంచెం ముందుకు రాగానే మనకు నరసింహస్వామి దర్శనం ఇస్తారండి. ఆయనని దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మెయిన్ టెంపుల్ అన్నమాట. దాదాపు 9 అడుగులు ఉన్నట్టున్నారు స్వామి. అసలు నిలబడి చూస్తుంటే తిరుమలలో మనము చాలా దూరం నుంచి చూస్తాం స్వామిని, కానీ ఇక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తే నాకైతే 2 కళ్ళు సరిపోలేదు స్వామిని చూస్తున్నంతసేపు. అలా చూస్తూ ఉండాలనే అనిపించింది అనమాట, అంత అద్భుతంగా ఉన్నింది. ఇక టెంపుల్ నుంచి అలా బయటకి రాగానే మనకి ఇక్కడ వస్తువులన్నీ కనిపిస్తున్నాయి. అంటే మనకు చిన్నపిల్లలకి చిన్నతనం నుంచి కూడా బొమ్మల దగ్గర నుంచి అన్నీ కూడా కృష్ణుడి గురించి చెప్పి వాళ్ళని పెంచితే ఎంత బాగుంటుందో కదా. సో ఇక్కడ కూడా అన్నీ అలాంటివే ఉన్నాయి. సో కృష్ణామృతం ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకా అద్భుతమైన వీడియోస్ కోసము ఖచ్చితంగా కృష్ణామృతం ఛానల్ని లైక్ చేయండి.